హలో హాయ్ దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈ టాపిక్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం ప్రెగ్నెన్సీ గురించి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా. అందులో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి నాకు ఈ మధ్యన అర్థమైంది. అది ఎలా అంటే, నేను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేశానో ఇన్స్టాగ్రామ్లో నాకు ఇన్బాక్స్లో వచ్చే మెసేజెస్ కన్నా మళ్ళీ పర్సనల్గా అయితే చాలామంది చాలా డౌట్స్ అయితే మెసేజ్ చేశారన్నమాట. అసలు వాళ్ళకి అన్ని డౌట్స్ ఉన్నాయా, అసలు అంతమంది గర్భం దాల్చడం కోసం బాధపడుతున్నారా అని చెప్పేసి నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాధ కూడా వేసిందన్నమాట. చాలామంది రీజన్స్ ఎలా ఉన్నాయని సో నాకు రెగ్యులర్ పీరియడ్సే ఉన్నాయి అక్క, అయినా ఒక 5-6 ఇయర్స్ అవుతుంది అని కొంతమంది, 9 ఇయర్స్ అవుతుంది అని కొంతమంది. మాకు ఆల్రెడీ బాబు ఉన్నాడు, బాబుకు 7-8 ఇయర్స్ అయినా సరే మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఫస్ట్ మాకు అబార్షన్ అయింది, మళ్ళీ తర్వాత రావడానికి లేట్ అవుతుంది అని కొంతమంది. అసలు మాకు ఎలాంటి అబార్షన్ అవ్వలేదు అయినా సరే నాకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. అలాగే మాకు అన్ని హెల్త్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, అయినా సరే మాకు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్తో అయితే బాధపడుతున్నారు అనమాట, సఫర్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీ అనేది కామన్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ కొన్ని రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ కాకపోవడం అనేది నాకు చాలా చాలా బాధ అనిపించింది. లిటరల్లీ చెప్తున్నాను, హార్ట్ఫుల్గా. సో అందుకని చెప్పేసి నేను నా ప్రెగ్నెన్సీ రివీల్ నేను ఒక వీడియో చేశాను కదా, ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే చెప్పనక్కర్లేదు, ఇంకా యూట్యూబ్లో కూడా మంచిగానే రెస్పాన్స్ స్టార్ట్ అయింది. సో అది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తారని అయితే నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే మీరు తమిళ చూసారు కదండి. సో ఈ వ్లాగ్లో ఏంటంటే, నేను ఊరికే చెప్పాను కదండి, ఓవులేషన్ ట్రాకింగ్ కిట్. సో మనకు దీని ద్వారా ఓవులేషన్ కిట్ ద్వారా మనము చేయాల్సింది ఏంటి అని దీని ద్వారా మనకు ఓవులేషన్ అనేది ఓకే, మనకు అండం విడుదల అవుతుందా లేదా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు చాలామందికి ఎలా నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నా కాబట్టి కొంచెం నాకు ఆయాసం ఎక్కువగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. జనరల్లీ ఏమవుతుంది అని చాలామందికి ఏ టైంలో మీట్ అవ్వాలి హస్బెండ్తో అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇప్పుడు మనకి ఈ ఓవులేషన్ కిట్ ద్వారా నేను ఇంకొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు మనకు ఓవులేషన్ కిట్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది, అండ్ అలాగే ఈ ఓవులేషన్ కిట్ ద్వారా మన ఓవులేషన్ ట్రాకింగ్ మనకి ఏ టైంలో అండం విడుదల అవుతుంది అనేది ఎగ్జాక్ట్ ట్రాకింగ్ తెలుసుకొని ఆ టైంలోనే కపుల్స్ ఆ టైంలోనే మీట్ అయితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ హయ్యర్ ఉన్నాయనేది నా ఫీలింగ్. మళ్ళీ ఒకరు కామెంట్ కూడా చేశారు, సిస్టర్ మీరు అన్న సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి కానీ నాకు ప్రెగ్నెన్సీ అసలు అవ్వలేదు అని అన్నారు. నేను మరీ చెప్తున్నా, నేను చెప్పినవి అన్నీ 100% కన్ఫర్మ్ అని నేను చెప్పట్లేను. నేను డాక్టర్ని కాదు, జస్ట్ నేను తెలుసుకున్నది, నా లైఫ్లో జరిగినది, అండ్ అలాగే నా ఫ్రెండ్స్ సర్కిల్లో తెలుసుకున్నది, అండ్ నా ఫ్రెండ్స్లో మోర్ దెన్ కొంతమంది నర్సింగ్ డాక్టర్స్ అలా ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తే మేబీ కొంచెమైనా యూజ్ అవ్వచ్చేమో అన్న ఒపీనియన్తోనే నేను బ్లాగ్ చేశానండి. అంతకుమించి నాకే అన్నీ తెలుసు. నేను చెప్పింది 100% కరెక్ట్ అవుతుంది అని కూడా నేను అనట్లేను. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి ప్లీజ్. సో ఇంకా మనం ఈ ఓవులేషన్ కిట్లోకి గురించి అయితే క్లారిటీగా క్లియర్ కట్గా తెలుసుకుందాము. ఇది చాలామందికి యూజ్ అవుతుంది అబ్బా, చాలా మందికి యూజ్ అవుతుంది. నేను ఈ ఓవులేషన్ కిట్ని 2 months వాడాను. దీన్ని 2 months వాడాక నాకు 3rd month ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వచ్చింది. సో నేను ఓవులేషన్ కిట్ యూజ్ చేస్తూనే నేను ఆ వెంకటేశ్వర స్వామికి అయితే మొక్కుకుని పూజ ప్రారంభించాను, వ్రతము. అండ్ దానితో పాటుగా నేను డైట్ కూడా ఫాలో అయ్యాను. సో వీటన్నింటితో పాటుగా మెయిన్ కండిషన్ ఏంటి అని మీరు ఎప్పుడైతే కపుల్స్ మాకు ఇప్పుడు బేబీ కావాలి, మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము అని ఎవరైతే కపుల్స్ అనుకుంటారో, హస్బెండ్కి కనుక కొంచెం డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే కనుక మొత్తానికి స్టాప్ చేసేయాలి. అండ్
స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైంకి నిద్రపోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, అండ్ మోర్ దాన్ చికెన్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. వేడి కదా, సో చికెన్ అవాయిడ్ చేస్తే బెటర్. నేను అన్నీ నా లైఫ్లో జరిగినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవే చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి. అలాని మీకు అంతే జరగాలని నేను చెప్పట్లేను. అందరికీ ఎవరైతే అమ్మ అవ్వాలని అంటే బాధపడుతున్నారో వాళ్ళందరి 2026లో అంటే గుడ్ న్యూస్ చెప్పాలి. 2027లో అందరూ మంచిగా ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మంచిగా బేబీస్ని ఎత్తుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. ఇంకా వీడియో అయితే ల్యాగ్ అయిపోతుంది కాబట్టి సో ఈ ఓవులేషన్ ట్రాకింగ్ గురించి అయితే తెలుసుకుందాము. దీని ప్రైస్ వచ్చేసి మనకు చాలా తక్కువనే ఉంటుంది అబ్బా. 120 రూపీస్కి అయితే నాకు వచ్చింది. ఇక్కడ 100 రూపీస్ ఉంది చూడండి, కానీ 120 రూపీస్కి అయితే వచ్చింది. ఇది మనకు ఏ మెడికల్ షాప్లో అయినా సరే దొరుకుతుంది అన్నమాట. ఓవులేషన్ కిట్ అని అనండి, క్లియర్గా మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఈ ఓవులేషన్ కిట్ గురించి ఇంకో విషయం ఏంటి అంటే దీంట్లో టోటల్గా 5 స్టెప్స్ వస్తాయి. మీకు అన్నీ చూపించి అలాగే నేను యూజ్ చేసింది కూడా మీకు చూపిస్తాను. అంటే నేను దాన్ని ఎలా మెన్షన్ చేసుకున్నాను అని. 5 స్టెప్స్ వస్తుంది, ఇంకా ఒకటి ఫ్రీగా, టోటల్గా 6 వస్తాయి అన్నమాట. సో ఈ ఓవులేషన్ కిట్లో స్ట్రిప్స్ అనేవన్నీ ఎలా ఉంటాయంటే యాక్చువల్గా కొన్ని మిస్యూజ్ అయ్యాయి. అదే యాక్చువల్గా కొన్ని మిస్యూజ్ అయ్యాయి. నేను ఇప్పుడు ఈ కిట్ని ఓపెన్ చేసి మీ ముందు అంటే ఇక్కడ మనము ఎలా అనేది నేను క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇలా ఉంటుందండి స్ట్రిప్. సేమ్ మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం కదా, సో అలానే ఉంటుంది, టోటల్ అంతే ఉంటుంది. ఇప్పుడు మీ ముందు అయితే చూపించేస్తాను. ఇందులో మనము సిగ్గుపడడానికి అస్సలే లేదు. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే పెళ్ళైనాక అమ్మ అనే పిలుపు కోరుకుంటుంది కాబట్టి అమ్మ అని పిలిపించుకొని పిలుపు కోసం ఎదురు చూస్తూ కలలు కంటూ ఎంతోమంది దేవుళ్ళని మొక్కుతుంది. సో మనం సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. అందుకే నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో సేమ్ మనకు ఎప్పుడైతే మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటామో సో ఆ స్ట్రిప్లానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో మనకి ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి కదా, ఇక్కడ చూడండి. మనము జనరల్గా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ దానికి ఎప్పుడు చేసుకుంటాము, యూరిన్ టెస్ట్ అనేది ఫస్ట్ మనము ఎప్పుడైతే మార్నింగ్ లేసి ఫస్ట్ యూరిన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకుంటాము. అంటే ఫస్ట్ యూరిన్ శాంపుల్ ఇప్పుడు లైక్ 6 o'clock లెగ్గిసామనుకోండి, ఆ ఎర్లీ మార్నింగ్ శాంపుల్నే తీసుకుంటాం. అంటే ఫస్ట్ యూరిన్ శాంపుల్ 2 to 3 డ్రాప్స్ని అయితే మనం యూస్ చేసి టెస్ట్ చేసుకుంటాము. పాజిటివ్ వస్తే హ్యాపీ, నెగిటివ్ వస్తే నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేస్తాం. కానీ ఈ ఓవులేషన్ కిట్లో ఇప్పుడు నేను నా గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పీరియడ్ ఫస్ట్ డే ఉందనుకోండి, ఇప్పుడు నా రెగ్యులర్గా మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, నేను రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళ గురించి అండి నేను మరీ మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళకి ఏదైనా పీసీఓడి, రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా సంథింగ్ ఉంటే కనుక నేను ఇది కన్ఫర్మ్ నాకు అసలు తెలీదు. నేను రెగ్యులర్ పీరియడ్స్ కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నా రెగ్యులర్ పీరియడ్స్ అని నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్కి అయితే నాకు ఇంటి పక్కన పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఇంకా చూడండి కాకులు గందరగోళంగా అరుస్తుంది. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ ప్రెగ్నెన్సీ కోసం అయితే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ తీసుకొని అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాము. దీనికి ఓవులేషన్ ట్రాకింగ్ దానికి టెస్ట్కి ఎలా తీసుకోవాలని అంటే ఆఫ్టర్నూన్ టైం. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలి అంటే నా పీరియడ్ డే ఫస్ట్ అనుకోండి, ఫస్ట్ డేట్ నాడు. ఇప్పుడు జూన్ ఆర్ జూలై 1కి నా పీరియడ్ డే అనుకోండి. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళది ఎలా అవుతుంది, ఫస్ట్ అన్న దగ్గర మేబీ
మంత్ ఎండింగ్ 30 అవ్వచ్చు, ఫస్ట్ అన్న దగ్గర లేదా సెకండ్ డే అయి ఉండొచ్చు. అంతే 2-3 డేస్ కన్నా ఎక్కువ అయితే మోర్ దాన్ అయితే నాకు అవ్వలేదు. అంటే వన్ డే అయ్యే దగ్గర సెకండ్ డేట్కి అవ్వడం, సెకండ్ డేట్ అయ్యే దగ్గర మేబీ థర్డ్ డేట్, అంతకుమించి ఎక్కువ అయితే రెగ్యులర్ అవ్వలేదన్నమాట. సో అట్లా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ మనకు పీరియడ్ అన్నప్పుడు మనకు 11th డే అనేది ఓవులేషన్ జరుగుతుంది. అది రూల్. 11th డేనే మోస్ట్లీ ఓవులేషన్ జరుగుతుంది. కానీ ఈ ఓవులేషన్ కిట్ యూస్ చేసే వాళ్ళు ఎలా అనంటే, మనకు 11th డే నాడు ఓవులేషన్ జరుగుతుంది అని మనకు 100% కన్ఫామ్ అని తెలిసినప్పుడు, అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి 100% అలానే జరుగుతుంది. కాబట్టి 9th డే నాడు, అంటే ఇప్పుడు ఫస్ట్ డే మనకు పీరియడ్ అంటే 9th డే మనకు 5 డేస్ లేదా 6 డేస్ పీరియడ్స్ టైం, అంటే పీరియడ్ సర్కిల్ అనేది ఉంటుంది కదా. పీరియడ్ సైకిల్ 5 to 6 డేస్ ఉంటుంది కాబట్టి, సో మనం 9th డే నాడు కపుల్స్ మీట్ అవ్వాలన్నమాట. 9th డే నాడు మార్నింగ్ టైం, లైక్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 6 o'clock or 7 o'clock ఆ మిడిల్ టైంలో అయితే, మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే హస్బెండ్ వైఫ్ కపుల్స్ అయితే మీట్ అవ్వాలన్నమాట. సో మార్నింగ్ టైం మీట్ అయ్యారు అని అంటే అదే రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock to 1 o'clock, నేను టైమింగ్స్ మరీ చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కపుల్స్ ఓవులేషన్ ట్రాకింగ్ అంటే కనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, మార్నింగ్ టైము 4 to 6 or 7 o'clock వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ టైంలోనే మీటప్ అయ్యేసి ఆఫ్టర్నూను 12 o'clock to 1 o'clock మధ్యలో యూరిన్ శాంపుల్తోనైతే టెస్ట్ చేసుకోవాలన్నమాట. యూరిన్ శాంపుల్ మామూలుగా 2 to 3 డ్రాప్స్ ఇందులో యూస్ చేసేసి మనకి ఇక్కడ ట్రాకింగ్ అనేది తెలిసిపోతుంది. లక్కీగా మనకు 2 లైన్స్ వచ్చాయనుకోండి, మీకు 9th or 10th డేనే ఓవులేషన్ ఉంది, ఓవులేషన్ జరుగుతుంది, మీకు అండం అనేది ఆ 2 డేస్లోనే విడుదలవుతుంది అని అర్థం. లేదు ఒకవేళ చాలా లిటిల్ బిట్ లైట్గా, మీకు చూపిస్తాను, లేదు లిటిల్ బిట్ లైట్గా ఒకవేళ జరిగింది అనుకోండి, మీకు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. మనకు స్ట్రిప్ బ్యాక్ సైడ్ కూడా అన్నీ క్లియర్గా ఉంటాయి. పాజిటివ్, ఇప్పుడు 2 లైన్స్ తిక్కగా వస్తే పాజిటివ్ అని, అసలు 1 లైన్ నుంచి 1 లైన్ రాకపోతే నెగిటివ్ అని చెప్పేసి, అసలు లైన్స్ రాకపోతే స్ట్రిప్ ఏదో ప్రాబ్లం ఉందా కిట్ అని చెప్పేసి అని తెలిసిపోతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, అక్క ఒక లైన్ బాగా తిక్కగా వచ్చి ఒకటి లైట్గా వచ్చింది 9th డే నాడే అని అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు ఓవులేషన్కి అంటే మీ అండం విడుదలయ్యే టైం అంటే డేట్స్ అవన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, కొంతమందికి 9th డేట్ నాడు ఓవులేషన్ జరగచ్చు, కొంతమందికి 10th, కొంతమందికి 11, 12, 13 ఈ 5 డేస్లో ఓవులేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో మీరు 9th డే నాడు మీటప్ అయినప్పుడు మీకు తెలిసిపోతుంది లైన్ లైట్గా వచ్చిందా థిక్గా వచ్చిందా అని చెప్పేసి. ఎప్పుడు మీరు ఆఫ్టర్నూన్ టైంలో యూరిన్ చెక్ చేసుకుంటారు కాబట్టి, మీరు ఎప్పుడైతే యూరిన్ శాంపుల్తో చెక్ చేసుకుంటారో ఇక్కడ డేట్ వేసుకోవాలి మీరు, 9th డే జూన్ 2026 అని టైము. ఇప్పుడు మీరు శాంపుల్ అనేది ఎప్పుడైతే మీకు రిజల్ట్, ఇప్పుడు డ్రాప్స్ ఇందులో వేసాక కిట్లో వేసాక మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా. లైక్ మీరు ఒక 12:30కి అనుకోండి, ఆఫ్టర్నూన్ 12 to 1 మధ్యలో అన్న కదా, 12:30 కాబట్టి 12:30కి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. 12:30 PM ఏ రోజు ఆ రోజు మీకు 9th డే ఆఫ్ మై పీరియడ్ అనేది. ఈ 3 గుర్తుంచుకోండి. మీరు ఎగ్జాక్ట్ ఏ టైంకి అయితే ఇందులో డ్రాప్స్ వేస్తారో ఆ టైము, ఆ రోజు డేటు, మీకు అది ఎన్నో రోజు అంటే మీ పీరియడ్ ఎన్నో రోజు అనేది ఈ 3ని క్లియర్గా దీనిపైన మెన్షన్ చేసుకొని మీకు ట్రాకింగ్ అనేది తెలిసిపోతుంది. ఆ రోజు లైట్ లైన్ ఉందనుకోండి, ఇంకా ఆ రోజు పక్కన పెట్టేసి నెక్స్ట్ డే లైట్ లైన్ ఉంటే నెక్స్ట్ డే గ్యాప్ తీసుకొని ఇప్పుడు 9th డే కపుల్స్ మీట్ అయ్యారు, సో 10th డే గ్యాప్ తీసుకొని మళ్ళీ 11th డే నాడు సేమ్ ప్రాసెస్, ఎర్లీ మార్నింగ్ కపుల్స్ మీట్ అయ్యేసి మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో, ఇప్పుడు 12:30కి మీరు ఎప్పుడైతే ఎగ్జాక్ట్ టైం ట్రాకింగ్ అనేది మీ యూరిన్ శాంపుల్తో టెస్ట్ చేశారో, అలానే 11th డే నాడు కూడా సేమ్ 12:30కి, లైక్ 1 or 2 minutes అటు ఇటు అయినా పర్లేదు, కానీ మోర్ దాన్ 5 minutes అయితే డిఫరెంట్గా అంటే రాకుండా అదే టైంలో అయితే ఎగ్జాక్ట్గా మళ్ళీ యూరిన్ శాంపుల్తో టెస్ట్ చేసుకుంటే మీకు లైన్ అనేది ఇంకొంచెం థిక్గా వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. 11th డే నాడు 12, 13 ఈ 3 డేస్లోనే మ్యాక్సిమం రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఓవులేషన్ జరుగుతుంది. ఇంకా మీకు 11th డే నాడు ప్రెగ్నెన్సీ పాజిటివ్కి ఎలా అయితే 2 లైన్స్ థిక్గా వస్తాయో,
అట్లా మీకు 2 లైన్స్ అనేది థిక్‌గా వచ్చిందనుకోండి, యెస్ మీకు అండం విడుదలవుతుంది. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. అండం విడుదలవుతుంది అని అర్థం. సో, అలా అండం విడుదల అయిన రోజు నుండి కంటిన్యూస్‌గా 3 డేస్ ఎవ్రీడే కపుల్స్ మీట్ అయితే మీరు ప్రెగ్నెన్సీకి హయ్యర్ ఛాన్సెస్ పాజిటివ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అర్థం అన్నమాట. సో, ఆ రోజు అలా పాజిటివ్ వస్తే గనక కంటిన్యూస్‌గా నెక్స్ట్ 2 డేస్ కూడా మీటప్ అయ్యి సేమ్ టెస్ట్ అలానే చేసేసుకోండి. అలా 2-3 మంత్స్ ట్రై చేయండి. డెఫినెట్‌గా ఏదో ఒక మంత్ అయితే ఆ 3 మంత్స్‌లో 100% ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవుతది. ఇది నేను చెప్పింది మీలో ఎంతమందికి అర్థమైంది అనేది కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ట్రై చేశారని కూడా చెప్పండి. చాలామంది ఎన్ని మెడిసిన్ అంటే చాలామంది జెన్యూన్‌గా చెప్పే ప్రాబ్లమ్ ఏందంటే, అక్క మాకేం ప్రాబ్లమ్ లేదు. మాకు ఫాలికల్ స్టడీస్ అయ్యాయి. మాకు ఎలాంటి అంటే షుగర్స్ గానీ, బీపీ గానీ, ఒబేసిటీ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. మా హస్బెండ్‌కి ఎన్నో టెస్టులు చేశారు. పాపం ఆయనకేం ప్రాబ్లమ్ లేదు. నాకు లేదు. అయినా సరే మాకు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. కానీ ఈ ఓవులేషన్ ట్రాకింగ్‌ది ఇది ఒక్కసారి ట్రై చేయండి. దీనితో పాటు కంపల్సరీగా మీ హస్బెండ్ అయితే డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే అది 100% డామ్ షూర్‌గా అయితే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఆ టైంలో అంటే ఆ 3-4 మంత్స్ బిఫోర్ నుండి మీరు అంటే ఆల్కహాలిక్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ అవి ఉంటే కనుక కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. అండ్ చికెన్ అయితే అస్సలు తినొద్దు. కొంతమంది గోంగూర అదే అండి గోంగూర పుట్టుకూర అంటారు కదా, గోంగూర దాంతో పాటుగా వంకాయ ఇవి కూడా కొంచెం తినొద్దు అంటారు. వీటి వల్ల ఎక్కువ వేడి అంటారు అన్నమాట బాడీకి. సో అవి తినకుండా నేను నెక్స్ట్ వీడియోలో డైట్ ఎలా ఫాలో అవ్వాలని కూడా చెప్తానన్నమాట. కంప్లీట్ డైట్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ప్రెగ్నెన్సీ గురించి సఫర్ అయ్యే వాళ్ళకి. ఇవన్నీ నేనేం చేశానంటే నాకు మెడిసిన్ వాడాలని కానీ, హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ లిటరల్లీ చెప్తున్నా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపిక ఉండదన్నమాట. అంటే నాకు ఎందుకులే అని అనిపించి కానీ మా కన్నగాడు పుట్టాక మేము 5 ఇయర్స్ వద్దు అనుకున్నాము నెక్స్ట్ బేబీకి. మాకంటూ ఓన్ హౌస్ అవ్వాలి. మా సెకండ్ బేబీ హౌస్‌లోనే పుట్టాలని నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే. మా బావ నేనిద్దరం మేము డిస్కషన్ చేసుకొని మేమంటూ ఒక ప్లానింగ్ పెట్టుకున్నాం. ఓకే. మాకు హౌస్ అయిపోయింది. ఇప్పుడు మాకు నెక్స్ట్ బేబీ కావాలనుకున్నాం. అనుకున్నట్టుగానే మేము మళ్ళీ మంచిగా నేను డైట్ ఫాలో అయ్యి నాకు తెలిసిన విధంగా అయితే మేము డైట్ ఫాలో అయ్యి మేము సెకండ్ బేబీకి ప్లాన్ చేసాము. చేసిన తర్వాత మాకు 3rd మంత్ ప్రెగ్నెన్సీ నాకు అబార్షన్ అయింది సమ్ రీజన్స్ వల్ల. అది ఎందుకు ఏంటనేది బ్యాడ్ సిచ్యువేషన్ కాబట్టి దాన్ని ఒక వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చాలా డిప్రెషన్ అవ్వడము, నా హెల్త్ అప్సెట్ అవ్వడం, దానివల్ల నాకు బ్లడ్ లాస్ అవ్వడము, మళ్ళీ నేను నా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోనికి నేను మళ్ళీ డైట్ ఫాలో అవ్వడము, అటు అదే టైంలో నాకు మేకప్ ఆర్డర్స్ హెవీగా రావడము, నాకు వర్క్ ప్రెజర్ అలా నా హెల్త్ మొత్తం అప్సెట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మీరు ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ స్ట్రెస్ తీసుకోకండి. మీరు పక్క వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. మీ భార్యాభర్తల అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. మీ భార్యాభర్తల లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంపార్టెంట్. ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ అయితే మంచిగా అంటే లైఫ్ని హ్యాపీగా పాజిటివ్ వేలో తీసుకోండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎందుకంటే ఓపిక ఉండాలి. దేనికైనా సరే ఓపిక ఉండాలి. నిజంగా చెప్తున్నాను. నేను హాస్పిటల్కి చెకప్కి అలా వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ గురించి చెప్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది. ప్రెగ్నెన్సీ మోస్ట్లీ నా డెలివరీ అయ్యేంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళకి ఓకే అంతో ఇంతో బయట కొంతమందికి ఏంటంటే అసలు చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అర్థం కూడా కాదు. అలాంటి వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు, అర్థమవుతుంది. ఎందుకని నేను క్లారిటీగా చెప్తున్నాను. మనకు ఓవులేషన్ ట్రాకింగ్ కిట్లో అంటే మనం 5 డేస్ని మెన్షన్ చేసుకోవాలండి. అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళ గురించి అంతా చెప్పేది. 9th డే ఆఫ్ పీరియడ్, 10th డే, 11th డే, 12th డే, 13th డే, 14th, 15th డే. ఈ 7 డేస్లో మనం ఖచ్చితంగా వన్ డే గ్యాప్ తీసుకుంటాము. 9th, 11, 13, 15 అంటే మనం 4 టైమ్స్ కపుల్స్ మీట్ అవుతారు కాబట్టి ఇందులో ఏదో ఒక రోజు కంపల్సరీగా ఓవులేషన్ అంటే అండం మంచిగా విడుదలవుతుంది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు నెక్స్ట్ మంత్ కూడా మనం ఎగ్జాక్ట్గా ఆ డేస్లోనే మీట్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం
హైగా ఉంటాయి అనేది నేను చెప్తున్నాను అనమాట. ఇదే అండి ఇన్ఫర్మేషన్. మీలో ఎంతమందికి ఇది యూస్ఫుల్ అయ్యింది, అవుతుంది, తెలుసు, తెలీదు అనేది నాకు క్లారిటీగా కింద కామెంట్ చేయండి. అస్సలు సిగ్గుపడకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది సిగ్గుపడే విషయం అస్సలే కాదు. మనము అమ్మ అవ్వడానికి ప్రతి ఒక్క అమ్మాయి అయితే కొంతమంది ఎంతో దేవుళ్ళను మొక్కుతారు, కొంతమందికి అసలు ఏం ప్రాబ్లం ఉందో కూడా తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు, చెప్పే వాళ్ళు కూడా ఉండరు, చెప్పినా అర్థం కాని వాళ్ళు ఉంటారు పాపం. మనం చూస్తూ ఉన్నాం కదా సొసైటీలో. అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అనిపించింది. అందుకే అయితే నేను క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఇది ఎంతమందికి యూస్ఫుల్ అవుతుందో అవ్వదా అని నాకు తెలీదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ కొంతమందికి యూస్ఫుల్ అయినా కూడా నాకు హ్యాపీనే. మీ సర్కిల్లో ఎవరైనా ఇబ్బంది పడి అంటే తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ మీ డౌట్స్ని అన్నిటినీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఒకవేళ అది ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా దానిపైన మంచి ఇన్ఫర్మేషన్ చేసే వీడియో అయితే కనుక నేను కంపల్సరీ ఒక షార్ట్ వీడియోను లాంగ్ వీడియోను చేయడానికి కూడా ఆ మెసేజ్ పైన నేను ట్రై చేయగలదు 100% చేస్తానన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ గురించి క్లారిటీగా. జస్ట్ ఇది 120 రూపీస్కి వచ్చింది నాకు. 3 మంత్స్ అయితే మ్యాక్సిమం వాడాలి. కొంతమందికి 2 మంత్స్ వాడాకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, కొంతమందికి 1 మంత్కే అవుతుంది, చెప్పలేదు, మన అదృష్టం. దీంతో పాటుగా డైట్ ఫాలో అవ్వాలి, మన హెల్త్ చూసుకోవాలి. కపుల్స్ ఇద్దరు కూడా డైట్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. స్ట్రెస్ తీసుకోవచ్చు, మంచిగా నిద్ర అనేది ఉండాలి. ఇంకా ఇలాంటి అన్ని రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఇట్లా ఉన్న వాళ్ళైతే ఇది యూస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తోని కంపల్సరీగా 100% రిజల్ట్ వస్తుంది. సో మీరు అందరు త్వరలోనే అమ్మ అని పిలిపించుకోవాలి. ఎవరైతే బాధపడుతున్నారో అమ్మ పిలుపు కోసము, సో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం దేవుని అయితే కోరుకుంటాను అన్నమాట. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో. సో ఈ ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ వీడియో, ఓవులేషన్ ట్రాకింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక ప్లీజ్ వెళ్తే నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ ప్రెగ్నెన్సీ సీరియల్ని ఇంకొంచెం మంచిగా సక్సెస్ఫుల్గా మీ సపోర్ట్తోనే సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బాధపడే వాళ్ళు, అమ్మ అని పిలుపు కోసం బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, యూస్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళొక్క మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ మరి.